ఇప్పుడు విశ్వగురు అయితే మన వాళ్ళని పెడదెక్కలు ఇచ్చికట్టి కాలు చేతులకు సంఖ్యలేసి పంపుతారండి. ఇప్పుడు ఆ కిషోర్ గారు చెప్పాలా, కొలంబియా చిన్న దేశం, అతి చిన్న దేశం, అమెరికాకు దగ్గరలో ఉంటుంది. కొలంబియా వాడు విమానం దిగనీయలేదు. అవసరమైతే నా విమానం పంపిస్తాను, నా పౌరులు నేను గౌరవంగా మర్యాదపూర్వకంగా తెచ్చుకుంటాను తప్ప నువ్వు ఈ రకంగా పెడరికలు విడిచికట్టి నువ్వు భయపిస్తే నేను తీసుకోను అన్నాడు. విమానం దిగనీయలేదు, అమెరికా దిగాడు. కాబట్టి నా పాయింట్ ఏంటంటే ఆత్మగౌరవం కూడా మనం కాపాడుకోవాలి. ఆత్మాభిమానం, ఆత్మగౌరవం కాపాడుకోవాలా. కాబట్టి మోడీ గారు పెద్ద మనిషి, ఆయన్ను నేనేమి వ్యక్తిగతంగా నేనేమో అనడం లేదు. కానీ అదే సమయంలో దేశ ఆర్థిక పరిస్థితులు, ఇప్పుడు అదానీ అంబానీ వీళ్ళని చూసుకొని జీడిపి చూసుకొని పొంగిపోతున్నాం సార్. తలసరి ఆదాయంలో చైనా కూడా డౌన్లో ఉంది. చైనా రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, కానీ తలసరి ఆదాయంలో చైనా కూడా డౌన్ ఉంది. బికాస్ 140 కోట్ల జనాభా ఉంది, మంది 146 కోట్ల జనాభా. కాబట్టి జీడిపితో పోల్చుకుంటున్నాం, కానీ తలసరి ఆదాయం పర్ క్యాపిటల్ ఇన్కమ్ తీసుకుంటే మనం చాలా వెనుకబడి ఉన్నాం. కాబట్టి ఈ దేశం ఇంకా చాలా అభివృద్ధి కావాలని కోరుకుందాం. ఈ దేశం యొక్క ఆర్థిక అభివృద్ధికి కేవలం అదానీలు అంబానీలకు కాకుండా మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడేటువంటి విధానాలు తీసుకుంటే మన దేశం యొక్క జీవన ప్రమాణాలు పెరుగుతాయి. 164 నుంచి 100కో 90కో 80కో వస్తే మన సామాన్య ప్రజలు బాగుపడతారు. ఆ వైపుగా ప్రభుత్వం యొక్క విధానం ఉండాలని నేను మనసారా